అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఏ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నేను మీ అజయ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ద మేజర్ టాపిక్ ఈజ్ కాంక్రీటింగ్. మనం సైట్లో యూజ్ చేసేది మేజర్ యాక్టివిటీస్ కాంక్రీటింగ్. అసలు కాంక్రీట్ అంటే ఏంటి, అందులో ఏ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేది మిక్స్ చేస్తాం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బిఫోర్ దాట్ మనకి ఫస్ట్ ఈ ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్క ఐటెంకి మనకి ఖచ్చితంగా ఒక డెన్సిటీ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉంది, ఈ మార్కర్ ఈ ప్లాస్టిక్తో తయారైంది. సో ఈ ప్లాస్టిక్ సంబంధించి కూడా దానికి సంబంధించి ఒక డెన్సిటీ ఉంటుంది. షెట్, టేబుల్స్, వుడ్, స్టీల్, సిమెంట్, అగ్రిగేట్స్, శాండ్, అంటే ప్రతి ఐటమ్, బ్రిక్, ప్రతి ఒక్క ఐటమ్ దానికి సంబంధించి ఒక డెన్సిటీ అనేది ఉంటుంది. ఈ డెన్సిటీ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మనకు మెయిన్గా ఫార్ములా వచ్చేసి డెన్సిటీ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్, మీన్స్ మాస్ బై వాల్యూమ్. సో దాని ప్రకారంగా, ఆ ఫార్ములా ప్రకారంగా మనము ప్రతి ఒక్క ఐటమ్ది మనం డెన్సిటీ తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి కాంక్రీటింగ్. ఈ కాంక్రీటింగ్లో మనకి ఎటువంటి ఐటమ్స్ వస్తాయి, వాటి సంబంధించి డెన్సిటీ ఏంది, అసలు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఏంటి, అసలు గ్రేడ్ ఎందుకు ఎలా వచ్చింది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఈ ఛానల్ మీకు చాలా ఇన్ఫర్మేషన్గా, మోటివేటివ్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన టాపిక్ వచ్చేసి కాంక్రీట్. అసలు కాంక్రీట్ అంటే ఏంటి? కాంక్రీట్ అంటే ద క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్టర్ 28 days ఆఫ్ క్యూరింగ్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ ద కాంక్రీట్. కాంక్రీట్ అంటే టోటల్ కాంక్రీట్ వచ్చేసి దాని స్ట్రెంగ్త్ ఏదైతే క్యారెక్టరిస్టిక్ దాని స్ట్రెంగ్త్ ఉంటుందో, ఆఫ్టర్ క్యూరింగ్ ద 28 days తర్వాత దాని రిజల్ట్ వస్తుందో దాన్ని మనం కాంక్రీట్ అంటారు. సో ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి ఎట్లా వస్తుంది ఏందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంక్రీట్ అనేది ఫస్ట్ మెయిన్ నామినల్ మిక్స్ ఇన్, సెకండ్ వచ్చేసి డిజైన్ మిక్స్. సో నామినల్ మిక్స్ అండ్ డిజైన్ మిక్స్, ఈ 2 types ఆఫ్ కాంక్రీటింగ్ ఉంటుంది. అసలు నామినల్ మిక్స్ అంటే ఏంటి, డిజైన్ మిక్స్ అంటే ఏంటి చెప్తే, ఈ నామినల్ మిక్స్లో మీకు M5 గ్రేడ్ టు M15 గ్రేడ్ ఆర్ M20 గ్రేడ్, M5 గ్రేడ్ నుంచి M15 టు M20 గ్రేడ్ వరకు ఆన్ సైట్లో మనము నామినల్ మిక్స్ యాజ్ పర్ రేషియో ప్రకారంగా మనము మనం కాంక్రీటింగ్ అనేది చేస్తాం. దాన్ని నామినల్ మిక్స్ అంటారు. ఏదైతే మనకి హైరైజ్ బిల్డింగ్స్ అప్ టు 55 crores బిల్డింగ్స్ అవి ఉన్నాయనుకోండి, మోర్ దెన్ M25 టు M30, M40 అండ్ ఎక్సెట్రా. ఏదైతే M20, M30, M40 ఉంది చూసారు కదండి, అది వచ్చేసి మనకి డిజైన్ మిక్స్ అనేది చేస్తాం అన్నమాట. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది వచ్చేసి మన రేషియో ప్రకారంగా డిరైవ్ చేసి ఆన్ సైట్లో మనము ఈ సిమెంట్ ఎంత కలపాలి, శాండ్ ఎంత కలపాలి, అగ్రిగేట్స్ ఎంత కలపాలి అనేది మనం చెప్పేస్తాం. ఇది వచ్చేసి డిజైన్ పర్పస్. దీనికంటే కూడా ప్రపోర్షన్ రేషియోస్ ఉంటాయి. బట్ దానికి ఏంటంటే ద క్యారెక్టర్ స్ట్రెంత్ అనేది చేంజెస్ హెవీగా ఉంటుంది. హైరేజ్ బిల్డింగ్స్ కాబట్టి దీనికి ప్రాపర్ ఖచ్చితమైన పాయింట్తోనే మేము ఇది డిజైన్ మిక్స్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఈ M5, M10, M5, M10, M15, M20, అసలు M5, M10, M15, M20 అంటే ఏంటి, అసలు ఏంటిది? ఇది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటారు. అసలు ఏ విధంగా అంటారంటే, M అంటే మిక్సింగ్ ప్రపోర్షన్, 5 అంటే దాని నెంబర్ ఏదైతే ఉంది కదా, 10, 15 ఇది నెంబర్ ఉంది కదా, ఇది వచ్చేసి PA, మిక్సింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ఈ క్యారెక్టర్ స్ట్రెంత్ M10 ఆర్ M15 గ్రేడ్. M10 అంటే ఈ మిక్సింగ్ ప్రపోర్షన్ ఆఫ్ M10 ఈ గ్రేడ్ ఆర్ M15 గ్రేడ్, M20 గ్రేడ్ ఏదైనా కానీ. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే MPa, మిక్సింగ్ ప్రపోర్షన్ ఆఫ్ పాస్కల్ అని అంటాం మనము. దీన్ని న్యూటన్ పర్
ఎంఎం స్క్వేర్ అని డెరైవ్ చేస్తాం. అంటే ఒక గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఉంది, ఎగ్జాంపుల్ M20 గ్రేడ్ ఉంది. M మీన్స్ మిక్సింగ్ ప్రపోర్షన్, 20 is the cardiac strength. Cardiac strength derived name is PA, Pascal. So mixing proportion of cardiac strength of the grade is 20 after curing a period of 28 days is known as the M20 grade. M20 గ్రేడ్ దీన్ని ఏ విధంగా డెరైవ్ చేసుకుంటామనంటే M20 గ్రేడ్ బై న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దానికి ఒక వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. వచ్చిన రిజల్ట్ని అంటే ఇప్పుడు 1 క్యూబ్ ఆఫ్ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఉంది కదండి, ఈ కాంక్రీట్ని మనం కంప్రెస్ స్ట్రెంత్ అనే టెస్ట్ చేస్తాం. ఆ స్ట్రెంత్ చేసినప్పుడు 28 days తర్వాత మనకు రావాల్సిన రిజల్ట్ ఏంది, 2000 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆర్ మోర్. అంతేగాని దీని బిలో రాకూడదు. ఏదైతే మనము టాపిక్ మనకి గ్రేడ్ ఎంత చెప్పామో ఆ గ్రేడ్ కంటే ఎక్కువనే రావాలి, అంత రావాలి, లేదా దానికన్నా ఎక్కువనే వస్తే దాన్ని అది పర్ఫెక్ట్ కాంక్రీటింగ్ ఆఫ్ M20 గ్రేడ్ అంటారు. సో ఇప్పుడు మీకు నామినల్ మిక్స్లో M5 అంటే ఏంది, M10 అంటే ఏంది, M15 అంటే ఏంది, డిజైన్ మిక్స్ ఏందో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో మనకి ఇదంతా మనకి టాపిక్ తెలియాలంటే మనకు మేజర్ యాక్టివిటీగా కావాల్సింది ఏంటంటే కాంక్రీట్ అంటే ఏంటిది, అసలు కాంక్రీటింగ్ అంటే ఏంటిది, దాంట్లో సిమెంట్ ఎంత వాడతాము, శాండ్ ఎంత వాడతాము, అగ్రిగేట్స్ ఎలా వాడతాము, వాటర్ సిమెంట్ రేషియో ఎంత కలుపు. కాంక్రీట్ అంటే ద మిక్సింగ్ ప్రపోర్షన్ ఆఫ్ శాండ్, సిమెంట్, అగ్రిగేట్స్, వాటర్ సిమెంట్ రేషియో ఇవన్నీ కలిపిన దాన్ని కాంక్రీట్ అంటారు. ఓకే, సో మనకి ఎన్ని మెటీరియల్స్ వస్తున్నాయండి ఇందులో? ఫస్ట్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్, వాటర్. సో ఈ 4 ఐటమ్స్ అనేది మనకి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో వస్తుంది. ఈవెన్ దో ఎనీ టైప్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో ఈ 4 కాంపోనెంట్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో మనకి ఇంకో ఐటమ్ కూడా యాడ్ అవుతుంది, అడ్మిక్చర్. ఇది ఎప్పుడు యాడ్ అవుతుంది అనేది మీకు తర్వాత టాపిక్ చెప్తాను. సో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి ఈ 5 ఐటమ్స్ అనేది కాంక్రీటింగ్లో ఉంటుంది. సో మనకు చెప్పాను కదండి, ఇప్పుడు ప్రతి ఒక్క ఐటమ్కి మనకు డెన్సిటీ అంటూ తెలియాలి, దానికంటే ఒక వాల్యూమ్ తెలియాలి. అసలు సిమెంట్ అంటే ఏంది, దాని వెయిట్ ఎట్లుంటుంది మనకేం తెలుస్తుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిమెంట్ తీసుకుందాం. ఓకే, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది సిమెంట్ వెయిట్, మాస్ అంటే వెయిట్. సో దెన్ మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో మనకి ఏం తెలవాలి, మాస్ ఆఫ్ సిమెంట్ తెలవాలి, దాని డెన్సిటీ తెలవాలి, దాని వాల్యూమ్ తెలవాలి. సో ఈ 3 కేటగిరీలు తెలవాలి మనకి. సో ఇప్పుడు డి ఉంది, డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఈక్వల్, డెన్సిటీ ఆఫ్ సిమెంట్ అంటే ఇది 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్. సో ఈ క్యూబ్ ఉంది కదండి, సో ఇది 1 మీటర్, 1 మీటర్ అండ్ జెడ్ యాక్సిస్ 1 మీటర్. ద క్యూబ్ మీటర్ 1 క్యూబిక్ మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్ ఆఫ్ చాంబర్లో ఈ సిమెంట్ ఉంది కదండి. ఈ సిమెంట్ అనేది ఫుల్ ప్యాక్ చేస్తే డెన్సిటీ ఆఫ్ సిమెంట్ అనేది తెలుస్తుంది. ఇనిషియల్ వెయిట్ ఏంది, నెక్స్ట్ నెట్ వెయిట్ ఏంది తెలుస్తుంది. ఇప్పుడు ఇనిషియల్ వెయిట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 మీటర్ ఇనిషియల్ వెయిట్ 0 తీసుకున్నాం అనుకోండి, ఓకేనా. తర్వాత ఈ ఫుల్ ఈ 1 క్యూబ్ మీటర్ ఆఫ్ చాంబర్ ఉంది కదా, క్యూబ్ మీటర్ ఆఫ్ చాంబర్లో సిమెంట్ కలుపుకుంటే దాని వెయిట్ వచ్చేసి డెన్సిటీ 1440 kgs పర్ క్యూబిక్ మీటర్. 1440 kgs పర్ క్యూబిక్ మీటర్. ఒక 1 మీటర్
చాంబర్ ఆఫ్ 1 cubic meter ఆఫ్ చాంబర్లో మన సిమెంట్ అనేది పోర్ చేస్తే దాని వెయిట్ చూసుకుంటే అది వచ్చేది 1440 kg/cubic meter. అంటే మన డెన్సిటీ ఆఫ్ సిమెంట్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు దాని వెయిట్ ఎంత ఉందనేది, మాస్ ఎంత వచ్చింది, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఇప్పుడు ఏంది 1440 kg/cubic meter. అంటే 1 bag ఆఫ్ సిమెంట్ ఈక్వల్ టు 28.8 1 bag ఆఫ్ సిమెంట్ ఈక్వల్ టు 50 kgs. ఓకే, ఈ 50 kgs. సో ఈ క్యూబ్ మీటర్ ఉంది కదండి, ఈ డెన్సిటీలో మనకి ఎంత ఉంది, డెన్సిటీ ఆఫ్ సిమెంట్ వచ్చేసి 1440 kg, 1440 kg/cubic meter. The density of cement is 1440 kg/cubic meter. Then 1 bag of cement is 50 kg per bag. ఒక బ్యాగ్కి 50 kgs ఉంటుంది. ఓకే, దెన్ ఇప్పుడు 1440 kg/cubic meter ఉంది కానీ ఇది ఎన్ని బ్యాగ్స్ అవుతుంది? సో 1440 డివైడెడ్ బై 50 kg/cubic meter, ఇది kg/bag. ఇది క్యాన్సల్, 5 1 జా 5, 5 2 జా 10, ఇక్కడ 4 ఉంటుంది, 5 జా 40, ఇంకో 4 వస్తుంది, 28.8, 28.888 కంటిన్యూ అవుతుంది. సో 28.8 బ్యాగ్స్ మొత్తం ఫిల్ చేస్తే, ఒక క్యూబ్ మీటర్ ఆఫ్ చాంబర్ ఫిల్ చేస్తే అప్పుడు 1 cubic meter ఆఫ్ చాంబర్ అనేది ఫిల్ అవుతుంది. సో మనకు తెలిసిపోయింది ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఏంది అనేది తెలిసిపోయింది. ఓకే, దెన్ మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, ఫార్ములా క్రాస్ మల్టిప్లికేషన్, దెన్ మాస్ ఈక్వల్ టు డెన్సిటీ వాల్యూమ్. మన డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఎంత ఇప్పుడు 1440 kg/cubic meter. ఇది ఎందుకు ఒత్తుతూ చెప్తున్నానంటే ఇది చాలా మేజర్ యాక్టివిటీ. అసలు 40 డెన్సిటీ అనేది ఎందుకు కావాలి, ప్రతి దానికి ఒక డెరివేషన్లో ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తాం మనం. సో ఈ టాపిక్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది సిమెంట్ వచ్చేసి 1440 kgs/cubic meter. అలాగే శాండ్ ఉంది, శాండ్ వచ్చేసి డ్రై శాండ్ వచ్చేసి 1400 kgs/cubic meter. అదే వెట్ వచ్చేసి ఇది డ్రై శాండ్ 1600 kgs/cubic meter. ఇది వెట్ శాండ్. ఇదంతా ఎలా చెప్తున్నారు అని అంటే, ఏదైనా సరే 1 cubic meter ఆఫ్ చాంబర్ ఉంటుంది కదా, ఆ 1 cubic meter చాంబర్లో ఇదంతా ఫిల్ చేసి దాని ఇనిషియల్ వెయిట్. సో మనకి డెన్సిటీ ఈక్వల్ ఏంది, మాస్ బై వాల్యూమ్. ఈ వాల్యూమ్లో అది కలిపితే ఎంత వస్తుందో అది తెలిసేదే డెన్సిటీ. మీకు ఈజీగా అర్థమవుతుంది. డి ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంది, ఈ వాల్యూమ్ ఆఫ్ 1 cubic meter చాంబర్. మాస్ అనేది ఫిల్లింగ్ చేస్తున్నాం కదా శాండ్, ఆ శాండ్. సో వి నో దట్ ద డెన్సిటీ ఆఫ్ శాండ్. అలాగే ఫైన్ అగ్రిగేట్స్, $1450 to $1650 kgs/cubic meter. ఫైన్ అగ్రిగేట్స్ అంటే ఏంటంటే బేబీ చిప్స్. ఓకే, కోర్స్ అగ్రిగేట్ 20 mm మెటల్. మనం ఏమంటామంటే కంకర అంటాం, మెటల్. ఇది 1500 to 1700 kg/cubic meter. ఇవన్నీ మీకు చెప్పేది ఏంటంటే డెన్సిటీ అండ్ వాటర్ 1000 లీటర్ మీకే తెలిసింది ఇది cubic meter. ఓకే, డెన్సిటీ ఆఫ్ శాండ్ వచ్చేసింది, రబ్ చేస్తున్నాను, ఇక్కడ రాస్తాను. సిమెంట్, సి అంటే సిమెంట్ అండి, 1440 kgs/cubic meter ఆర్ 28.8 bags/cubic meter. శాండ్, ఎఫ్ శాండ్ అంటేనేమో ఫైన్ శాండ్. ఫైన్ శాండ్లో డ్రై అండ్ వెట్ ఉంటుంది. డ్రై వచ్చేసి
1400 to 1600 kgs ఉంటుంది. డ్రై ఇది వెట్, డ్రై ఇది వెట్ వచ్చేసి 1600 kgs per cubic meter. అగ్రిగేట్స్ ఏంటంటే అగ్రిగేట్స్ మనం 20 mm మ్యాక్సిమం చేస్తాం. ఫైన్ అగ్రిగేట్స్ అనేది నామినల్ కాంక్రీట్లో చాలా తక్కువ పీసెస్ లేని యూజ్ చేస్తాము. సో రెండు తెలుసుకుందాం. 1500 to 1700 kgs per cubic meter, ఇది 20 mm. ఫైన్ అగ్రిగేట్స్ వచ్చేసి 1450 to 1600. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే రౌండ్ ఫిగర్వి చెప్తున్నాను, ఎందుకంటే ఇవి మనము శాండ్ అనేది సిమెంట్ అనేది కంప్లీట్గా చేయగలుగుతాం. ఈ అగ్రిగేట్స్ అనేది అంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా మిక్సింగ్ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఈ రేషియోస్ వస్తాయి. సో ఇది అప్రాక్స్ క్వాంటిటీ అంటారు, ఇది డెన్సిటీ తెలుసుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి వాటర్ 1000 liters per cubic meter. సో ఫస్ట్ మనకు తెలిసింది డెన్సిటీస్. ఓకే, నెక్స్ట్ కాంక్రీట్లో మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఏమున్నాయి? నామినల్ కాంక్రీట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక M5 గ్రేడ్ నుంచి M25 గ్రేడ్ వరకు నామినల్ చేసుకోవచ్చు. అగైన్ డిజైన్ వచ్చేసి M25 నుంచి M30 M40 హైరైజ్ బిల్డింగ్ నుంచి. సో నామినల్ కాంక్రీటింగ్ అనేది ఎట్లా చేస్తారని చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇది వచ్చేసి నామినల్ వచ్చేసి మేమేం చెప్పాను మీకు, రేషియో ప్రకారంగా మనం తీసుకుంటాం అనమాట. M20 గ్రేడ్. ఇప్పుడు M20 గ్రేడ్ వచ్చేసి మనకేంది 1:1.5:3. సో మనం ఈరోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కాంక్రీట్ అంటే ఏంటి, దానికి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఎలా ఉంటుంది, దాని డెన్సిటీస్ ఏంది అని తెలుసుకున్నాము. రేపు మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము ప్రతి ఒక్క కాంక్రీట్కి రేషియోస్ ఉంటాయండి, ప్రపోర్షన్స్లో. మన M5 గ్రేడ్ టు M20 గ్రేడ్ వరకు సంబంధించి సపరేట్ మీకు ప్రపోర్షన్స్ ఉంటాయి. ఆ ప్రపోర్షన్లో మిక్సింగ్ కాంక్రీటింగ్ అనేది ఎలా చేసుకోవాలో మేము నెక్స్ట్ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇందులో మీకు మెయిన్గా డెన్సిటీస్ అనేది తెలిసాయి. సిమెంట్ అంటే డెన్సిటీ ఏంది, శాండ్ అంటే ఏంది, అగ్రిగేట్స్ అంటే ఏంది తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ వచ్చేసి కాంక్రీట్ మిక్సింగ్ అనేది ఆన్ సైట్లో ఎలా చేసుకోవాలి, దాని వెయిట్ ఎలా తీసుకోవాలి, ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్స్కి ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ శాండ్, ఎంత వెయిట్ ఆఫ్ శాండ్, ఎంత వెయిట్ ఆఫ్ అగ్రిగేట్స్ తీసుకోవాలనేది మనం నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ టాపిక్స్ అన్నీ మీకు అర్థమవుతాయని మేము అనుకుంటున్నామండి. నెక్స్ట్ నాకు చిన్న డౌట్ అండి, చిన్నప్పటి నుంచి π = 22/7 అని చెప్పారు. అసలు π అనే 22/7 ఎలా వచ్చింది? π వాల్యూ వచ్చేసి 3.14, అది ఎలా వచ్చింది? అసలు π అంటే 22/7 అనేది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వస్తే ఒకవేళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను నెక్స్ట్ టాపిక్లో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, π = 22/7 ఎలా వచ్చిందో అనేది. మన మ్యాథమెటికల్ ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కటి సూక్ష్మంగా లోపలికి వెళ్ళి నేర్చుకోవాలనేది నా ప్రయత్నం. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. నేను మీ అజయ్, ఎస్ఐ కన్స్ట్రక్షన్ డెవలపర్.